ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం హయాంలో అధికారులందరూ వైసీపీకి విలన్లు, వైసీపీ హయాంలో అధికారులందరూ తెలుగుదేశానికి విలన్లు. చివరికి అధికారులు కూడా పార్టీల వారీగా మార్చేసుకుని ఒకళ్ళ హయాంలో ఇంకొకళ్ళ మీద పనిష్మెంట్లు ఇస్తున్నటువంటి రోజులలో ఒక కీలకమైనటువంటి ఒక్క అధికారి మాత్రం ఇద్దరికీ కూడా నచ్చారు, ఇద్దరు కూడా మెచ్చారు. చంద్రబాబు టైంలో ఉన్న అధికారికి జగను కీలక బాధ్యతలు ఇస్తే, జగన్ హయాంలో పనిచేసిన అదే అధికారికి మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు కీలక బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏపీ జనవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా ఎం వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్నారు. అంటే జగన్ టైంలో ఆయన సలహాదారుగా పెట్టారు. ప్రస్తుతం ఈఎన్సీ పోస్టులో ఉన్న సి నారాయణ రెడ్డి బుధవారం పదవి విరమణ చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం వెంకటేశ్వరరావు ఈఎన్సీగా నియమిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వరరావు గతంలో కూడా జలవనరుల శాఖ ఈఎన్సీగా పనిచేశారు. 2019 డిసెంబర్లో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన జలవనరుల శాఖ సలహాదారుగా కొనసాగుతున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే చంద్రబాబు ఆయన్ని సలహాదారుగా నియమిస్తే జగన్ కూడా కొనసాగించారు. ఇప్పుడు జగన్ సలహాదారుగా కొనసాగించినటువంటి ఆయనకి మళ్ళీ చంద్రబాబు ఏకంగా ఈఎన్సీ పదవి ఇచ్చారు. తద్వారా ఇద్దరు మెచ్చినటువంటి అధికారి అయ్యారు ప్రస్తుతం ఈఎన్సీ వెంకటేశ్వరరావు.